హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకి గుడ్లు ఎండు చేపల కర్రీతో వచ్చేసిందండి. వాటిని వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అవి కూడా మెత్తగా చక్కగా ఉడికే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారము అలాగే పసుపు కూడా ముందు వేసుకున్నాం కదండి. ధనియాల పౌడరు, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వాటర్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండు చేపలు కూడా వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని గ్రేవీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, మన ఎండు చేపల కూర రెడీ అయిపోద్ది. నాన్ వెజ్ ప్రియులకి ఏమీ తినబుద్ధి కాబట్టి నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్గా దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే.